ఓసారి బ్రెడ్ హల్వా చేసారా, ఇంటిల్లిపాది కడుపు నిండా తింటారు. ముందుగా బ్రెడ్‌కి చుట్టూ ఉన్న స్లైడ్స్ మొత్తం తీసేసి చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసుకొని వేరే ఒక పాన్‌లో ఈ పీసెస్ అన్నిటిని వేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పావు లీటర్ వరకు పాలు పోసి బాగా వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. కాస్త పాలు ఉడకపట్టిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలు కొద్ది కొద్దిగా మెత్తపడుతూ ఉంటాయి. ఆ టైంలో మీ టేస్ట్‌కి సరిపడా అంటే మీ రుచికి సరిపడా చక్కెరనైతే వేసుకోవాలి. చక్కెరతో పాటు ఒక యాలక్కాయ కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే కాస్త దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు వేరే స్టవ్ మీద ఇంకో బాణీ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసుకోండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని, కొద్దిగా బాదం పప్పుని, కొద్దిగా కిస్మిస్‌ని వేసి బాగా దోరగా బంగారు రంగులోకి వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. 2 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, చిన్నగా కలర్ అయితే టర్న్ అవుతుంది. ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే అంతే.